జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. చాలా విచారం అనిపిస్తుంది. జగన్ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్స్ వచ్చినాయి, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి కదా. ప్రైమా పేసి కింద ఫస్ట్ వాడు అధర్మారెడ్డి, వాడు ఇంకా వాడు వైవి సుబ్బారెడ్డి ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళు ఇద్దరు అరెస్ట్ చేయాలా లేదా? మళ్ళీ 3 months అయిపోయింది, 4th month వస్తానే ఉన్నది. ఆయన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆ జగన్ రెడ్డి అనే సైకోను 16 cases ఆల్రెడీ ఎక్యూజ్డ్. వాడు ఇంట్లో కూడా వాడు మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ తిరుమల మీద అన్ని ప్రసాదాలు ఒకటే కాదు, రోజు యజ్ఞములు దేవునికి లోపల గర్భగుడి లోపల అఖండ దీపం ఉంటుంది. దానిలో వాడినట్టు నూనె కూడా అటువంటి ఆ నూనెనే వాడారట. అంటే మహా పవిత్రతను మొత్తం భంగం చేసిండ్రు వాళ్ళు. నేను ఏదో పూజ చేసి సంప్రోక్షణ చేసిన అన్నారు. సరే, 5 ఏళ్ళు చేసిన పాపానికి ఒకరోజు పూజతో అంతా అయిపోయింది అని వాళ్ళు అంటున్నారు. మనం అంతా సంప్రోక్షణతో మొత్తం అయిపోయింది, మొత్తం అపవిత్రత పోయింది, అంతా మంచి జరిగింది మనం కూడా నమ్మాలి, ఆశించాలి. ఆ స్వామి దయ మీద అంతా కూడా స్వామి దయ మీద ఉంటుందండి. ఈ పూజారులు వాళ్ళు పండితులే, మనం తక్కువ అంటలేము, వాళ్ళ సబ్జెక్ట్ మనకు తెలియదు కదా. కానీ ఎంతైనా ఎన్ని పూజలు చేసినా కూడా భగవంతుడు ఆయన దయ చూస్తేనే ఆ పూజలు ఫలిస్తాయి తప్ప మొత్తం లేకపోతుంటే మొత్తం ఆ పూజల మీద ఆధారపడి ఉంటుందా? ఆయన 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 దయ చూపెట్టాలా, స్వామి మనల్ని కరుణించాలంటే మన లోపల ఎంత సిన్సియారిటీ ఉన్నది, మన లోపల ఎంత విశ్వాసము, భక్తి, శ్రద్ధ ఉన్నది, అవి చూస్తాడు. ఈ క్వాలిటీస్ ఆర్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. అయితే చంద్రబాబు, ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ విత్ ద వే చంద్రబాబు రూల్ ఈజ్ గోయింగ్ ఆన్. చంద్రబాబు నాయుడు గారు 4 months అవుతున్నది, ఇక ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఎందుకు జల్గారెడ్డిని ఒక కేసు ముందుకు ఎందుకు ఫాస్ట్గా తొందరగా ఫినిష్ చేయాలి, దోస్తులకు శిక్ష పడాలి అని లేదా? 5 ఏళ్ళు వాడు పీడించిండు, వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పీడించిండు, తనను వ్యక్తిగతంగా జైలు పంపించిండు. మరి ఈ అన్యాయాలు చేసిన దుర్మార్గునికి శిక్ష పడాలా లేదా? దుర్మార్గులను శిక్షించకుండా నువ్వు అమాయకులకు, పేద ప్రజలకు, అమాయకులకు, పేదలేని మధ్యతరగతి అన్ని రిచ్ అందరూ అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా బాధలు పడ్డారు. దేవునికే వాడు అపచార విషయం. మన ధర్మ క్షేత్రము శ్రీశైలం శ్రీనివాసుని క్షేత్రము తిరుమలకే అంత అన్యాయం విషయం, అంత ఘోరం చేసిండు. ఇన్ని కోట్ల మందితోని వాడు తినరాని అత్యంత ఘోరమైనటువంటి పదార్థాలు తినిపించింది వాటి మనతోని. ఆ పూర్కి ఏంది, ఆ మీటు దీని అదేంది, అంత ఘోరమైనటువంటి బీఫ్ తినిపించడం ఏంది, ఆ వాడిన నూనెలు ఏంటిది? రోజు యజ్ఞం పూజ చేస్తారా లేదా? పూజకు 5 ఏళ్ళు బట్టి పూజ జరిగిందా లేదా? ఏమైనా లడ్డు అని ఒకటే పిచ్చ కుక్కలా ఒకటే ఉరుతాను లడ్డు అని చెప్పి ఒక లడ్డేనా? ఇంకా వేరే ఏం లేదా? రోజు అక్కడ దీపాలు పెట్టిన నూనె ఏంటిది? 5 ఏళ్ళ బట్టి రోజు యజ్ఞం చేస్తారు. యజ్ఞంలో కూడా ఏమేస్తారు? నెయ్యి కదా వేసేది. మరి అది ఏమేమి వేసిండ్రు? వాళ్ళ 350 రూపాయల నూనెలే కదా, ఆ నెయ్యే కదా వాళ్ళు వేసింది. మరి అది యజ్ఞంలో ఎటువంటిది వేసిండ్రు అనేది అది ఇంకా పాపం, అది అన్నిటికన్నా ఎక్కువ పాపం అదే. ఏమైనా లడ్డు తిన్నాం అంటే మనం ఏదో తిన్నాము, దరిద్రం తిన్నాము. మనం ఏమో మానవులము, ఇలా కాకుండా రేపైనా పోతాం, మనం రేపైనా సత్తాం. పర్మనెంట్గా ఉండేటువంటి వాడు ఇక్కడ మనం తొక్కలేదు ఏం తిన్నాం అనేది కాదు ఇక్కడ పాయింట్. పవిత్రత భంగమైంది. ఆ తెలుగుదేశం వాళ్ళకి ఏమైనా తెలివి ఉన్నది? ఏమైనా వాడు ఒక్కోడు వాడు మినిస్టర్లు అంటారు, వాడు మేధావులు అంటారు, పెద్ద మహామేధావి అంటాడు చంద్రబాబు నాయుడు. హోప్లెస్ ఫెలో. ఇంతవరకు మొత్తం కంపెనీ ఓపెన్ వచ్చి మొత్తం క్లారిటీగా చెప్పచ్చు కదా. రిపోర్ట్ తీసుకున్నాడు, శ్యామల్ రావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చిండు, తీసుకుని ఆయన పక్కన పెట్టుకున్నాడు కూర్చున్నాడు. వాట్ యాక్షన్ యూ హావ్ టేకన్ సో ఫార్? అంటే ఏంది? నీకు కేవలం పొలిటికల్ మైలేజ్ కావాలి అంతేనా నీకు? ఇప్పుడు వాడు పొలిటికల్ నువ్వు సప్లై ఇవ్వకుండా ఏం యాక్షన్ తీసుకుంటే వాడు జగన్ గాడు వాడు ఏమంటాడు? వాడు వైపీ సుబ్బారెడ్డి రాస్కల్స్ ఏమంటారు? పొలిటికల్ మైలేజ్ కోసము రాజకీయ ఆరోపణలు అంటారు. వాళ్ళంతా నిజమవుతుందా లేదా? ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయన్నా, ఫస్ట్ అరెస్ట్ చేయన్నా,
తర్వాత వాడు వాడు బెయిల్ తెచ్చుకుంటాడు, వాడు చేసుకుంటాడు. అది వాడికి ఎట్లా డబ్బు ఉన్నది, పాపం బాగున్నది, వాడు సుప్రీంకోర్టు పెద్ద లాయర్లను కోర్టు తీసుకుని కోర్టులో డబ్బులు ఖర్చు పెట్టి లాయర్లు తీసుకుంటాడు, వాడు పోతాడు, అప్పీల్కి పోతాడు. అది వాడు లీగల్ ప్రొసీజర్ వాడు చేసుకుంటాడు. నువ్వు ఫస్ట్ అయితే అరెస్ట్ చేయాలన్నా లేదా? శ్యామరావు ఎందుకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు ఆయన కేసు ఎందుకు పులిసిన ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? ఆయన భయం అవుతున్నదా? ఇంత భయపడేటోళ్ళు మీరు ఏం 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 డ్యూటీ చేస్తారా మీరు? నువ్వు సీఎంగా నువ్వే సీఎమా లేదా వాడు జగన్ గారు సీఎమా? నువ్వు ఇంత పురంధరేశ్వర్ అట, ఆమె ఎవరు? బీజేపీ ప్రెసిడెంట్ అట, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధున్నది ఆమెకు? మహిళ అని చెప్పి అంతకన్నా ఇంకెక్కువ లేను. జల్గారెడ్డి ఇంటి ముందట పోయి అట స్లోగన్స్ ఇస్తా అన్నట్టు, జల్గారెడ్డి మురదాబాదు అని అరుస్తూ అరే బయటికి రారని బయటికి రామని అరిచారు. అయితే అది ప్రజాస్వామ్యం మీద విఘాతమవుతుంది, అది దౌర్జన్యం అటాక్ చేయడము తప్పని ఆమె ఖండించి ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. ఇడియట్ ఉమెన్, నీకు సెన్స్ ఆఫ్ షేమ్ అనేది ఉంటే నువ్వు అలా నోరు మూసుకొని ఊరుకో, నువ్వు మాట్లాడాలి ఇంకెక్కువ మాట్లాడకు నువ్వు. అసలు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ చేసినట్టనే ఆ బీజేపీ ఎంత దిక్కుమల్ల పార్టీ, అది ఎంత దిక్కుమల్ల దిగజారిపోయింది, అది ఎంత వేస్ట్ పార్టీ అయిపోయింది అనేది మాకే అసమవుతుంది. నువ్వు నీ కన్న తండ్రి పెట్టిన పార్టీకే నీ స్వార్థంతో నువ్వు పోయి కాంగ్రెస్లో చేరి, నువ్వు కాంగ్రెస్లో పనిచేసి వచ్చినావు, మళ్ళీ అల్లకల్లో వచ్చి ఇప్పుడు ఇక్కడ చేరినావు. అవకాశవాద ఆపర్చునిస్ట్ నువ్వు. ఇక్కడ అవకాశం దొరికితే అక్కడ పోయి పిండాల శివాల మీద పిల్లలు ఎదుర్కొనే చిల్లర క్యారెక్టర్. నీకు ఎథిక్స్ ఉన్నాయని, నువ్వు మరొకటి ఉన్నాయని నువ్వు మాట్లాడతావా? కొంచెం సెన్స్ ఆఫ్ షేమ్ అనిపించదా ముఖం మీకు? ఎలా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నాం అని మీకు? వాళ్ళు నిరసన వ్యక్తం చేయడము, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడము, మన కుంభ ముందులా పోయి అరవడము, కొన్ని కుంభ ముందు పోతే బయటకు వచ్చిందా? మనకి ఏమైనా అయిందా? మనకి ఇన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది ప్రజలకు విశ్వాసాలను భంగం చేసి, ఇంత ద్రోహం చేసి, దైవద్రోహం చేసి, ఇంతమందితోని ఫ్యాట్ బీఫ్లు తినిపించి, పోర్కు తినిపించిన వాడి మీద ప్రొటెస్ట్ చేస్తే నీకు నొప్పి వచ్చిందా? ఇంతకన్నా నీ ఎక్కువ నద్దు. నీకు సిగ్గు లాంటిది ఏమైనా ఉంటే ఇంకొకసారి నోరు తెరిచి ఈ విషయంలో మాట్లాడకు. జస్ట్ కీప్ ఫైట్ అండ్ డోంట్ షో యువర్ బ్లడీ ఫేస్ వన్స్ అగైన్. ప్రెస్లో బయట రాకు, నీ దరిద్ర ముఖం తోని మాట్లాడకు, పిచ్చే మాటలు మాట్లాడకు. నువ్వు కరోడ్పతి కావచ్చు, మీరందరూ పెద్ద పెద్ద మీ పెద్ద రాజా ఫ్యామిలీ కావచ్చు, మీ తొక్కల మీరు ఏదైతే మాకేం అవసరం? దట్ ఈస్ ఇమెటీరియల్. దైవద్రోహానికి చేసిండు వాడు, వానికి డిఫెండ్ చేస్తాను నువ్వు ఎవరి చెంచావు? నువ్వు ఏ పార్టీలు ఉన్నావు? మరి బీజేపీలో ఎందుకున్నావు? వానికి కాళ్ళు కాడ ఉండే కుక్కలాగా ఉండాలనుకుంటే నువ్వు వాని పార్టీలకు పోయిపోయావు. బీజేపీ ప్రెసిడెంట్ ఎందుకున్నాను? వీడ రిజైన్ చేసి దుబాయ్ తప్పడాగా. అసలు బీజేపీలో బుద్ధి లేదు వాడికి. వాడు వేస్ట్ వాడు నడ్డా అనేటో రాస్కెల్, వాడినే తెచ్చిపోవాలి ఫస్ట్. వాడు నేషనల్ ప్రెసిడెంట్నే పనికిరాడు వాడు. బీజేపీలోకి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీ తప్పులను సవరించుకోండి. లేకపోతుంటే మన 240 వచ్చినాయి. నెక్స్ట్ ఏం గతి పడుతుందో ఆలోచించుకోండి మీరే. బీజేపీ నుంచి సెంట్రల్ పార్టీ కమిటీ కానీ, అమిత్ షా కానీ, మోడీ గారు పాపం ఫారెన్లో ఉన్నారు, ఇవాళనే వచ్చినట్టున్నది. ఆయన బిజీగా ఉన్నాడు, ఆయనకి టైం దొరికిందో లేదో, ఆయనకి విషయం తెలిసిందో లేదో. అమిత్ షా ఉన్నాడు, ఇంకా వేరే క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంది ఈ విషయం? 100 కోట్ల మందికి జరిగినటువంటి ద్రోహము దెబ్బ చిన్న విషయమా? ఒక్క చిన్న మసీదును టచ్ చేసి చూడండి. ఇవాళ మొత్తం దేశం మొత్తం గాలిపోతుండే. ఇలా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, బీబీసీ మొత్తం అరుస్తుండే. ఇవాళ ప్రపంచం మొత్తం గత్తరలేస్తుండే. ఇవాళ వెంటనే ప్రధానమంత్రి అమెరికా ఇమీడియట్గా ఇక్కడ వాలి అర్జెంటుగా మీటింగ్ పెట్టి వాళ్ళ మొత్తం వాళ్ళ బూట్లు కాలగా కూర్చొని రాజీపరచుకోవడానికి మొత్తం తల కింద అయిపోయేవాళ్ళు. చంద్రబాబు, అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతాంట. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు ఇక్కడ సీఎం, వాడు మాట్లాడిండా? వాడు హిందూ కాదా? ఇంత సిగ్గుశరం అనుకుని ఎట్లా ఎందుకు బతుకుతారు రాజకీయాలల్లో? హిందూ సమాజానికి ఎంత ద్రోహం జరిగితే కూడా నోరు మూసుకొని ఊరుకోవాలా? ప్రొటెస్ట్ చేసే అధికారం లేదా? డెమోక్రటిక్ రైట్స్ హిందువులకు లేవా? ప్రొటెస్ట్ చేస్తే మీకు నొప్పి తెసిందా? మీకు వాళ్ళంత ద్రోహం చేస్తే వాడికి ప్రొటెక్షన్ ఇస్తారా మీరు?
వాడిని ఇమీడియట్గా వాడిని అరెస్ట్ చేసి అంత మీకు దమ్ము లేదు మీకు. చంద్రబాబు నాయుడు, యూ డోంట్ హ్యావ్ గట్స్. ఐ నో యు ఆర్ ఏ సీజర్డ్ పొలిటీషియన్. నువ్వు కేవలం వృత్తి వ్యాపారవేత్త, రాజకీయవాదివి. నువ్వు రాజకీయాలను నీకు వృత్తి, నీకు అది. పవన్ కళ్యాణ్ హానెస్ట్ పర్సన్ కాబట్టి ఆయన నిస్వార్థంగా ఆయన సాయం చేసినావు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ చేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చినావు. లేకపోతే నీ మొహానికి నువ్వు సొంతంగా గెలిచింది అన్నాడు. అప్పుడు వాజ్పేయి సపోర్ట్తో గెలిచినావు, తర్వాత మోడీతో గెలిచినావు, మళ్ళీ మోడీకి బ్యాక్ స్టాప్ చేసినావు. ఇంటి రామారావు పిల్లనిచ్చిన మామకు అప్పుడు బ్యాక్ స్టాపింగ్ చేసినావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ కౌంట్రల్ జల్గారెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో నిన్ను తీసుకున్నారు. నిన్ను లేకపోతే నీలాంటి చీట్ను ఎవరు తీసుకుందరు? నువ్వు నిజాయితీపరమైన వైద్యుడు ఇమీడియట్గా ఇప్పటికి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి నువ్వు జైల్లో పంపిద్దు, నువ్వు కేసుని ఇనిషియేట్ చేద్దు, నువ్వు లీగల్ ప్రొసీడింగ్స్ ముందుకు తీసుకుపోయేది. ఇంతవరకు రిపోర్ట్ ఎందుకు చెప్తాలేవా? నువ్వు 50 రిపోర్ట్స్ అన్ని ఇట్లా చూపెట్టిన అబద్ధం అంటా అంటారు. వాడు ఇంకోడు వైసీపీ సపోర్టర్ అట. వాడు మరి పేరు వాళ్ళ మీద ఉండొచ్చు, వాడు మీద అంటారు. వాడిని మీద అంటారు, ప్రొఫెసర్ అంటారు, కొంతమంది అంటారు. మరి ఏదో నాకు తెలియదు కానీ వాడు కూడా సూటి ప్రశ్నలని వరుస్తాడు. వాడు సీసీటీవీ ఫుటేజ్ కావాలంటాడు. వాడు ఇంకోడేమో పూర్కే విలువైనది ప్రసాదం వేస్ట్ అని వాడు ఒకటి అంటాడు. పూర్కి తింటే తప్పైంది అంటాడు. ఇంకోటి అంటాడు వేములవాడలో పోయి మీరు గుడిలో దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చినాక చికెన్ వండుకొని హోటల్లో చికెన్ వండుకొని తింటలేరా, మందు తాగుతలేరా అంటాడు. హిందువులు చికెన్ మటన్ తింటారు, మందు కూడా తాగుతారు. మీ హిందువులు మందు తాగుతూనే కదా మీకు ట్యాక్స్ ఇన్కమ్ వస్తేనే మీకు గవర్నమెంట్ నడుతుంది. హిందువులే మందు తాగకుంటే మీకు ఎట్లా కార్లు ఎట్టు వస్తాయి, మీకు జీతాలు ఎట్టు వస్తాయి, అలెన్స్లు వస్తాయి ముఖ్యమంత్రికి? తర్వాత గుడిలో తాగి గుడికి పోరు, కొన్ని రూల్స్ పాటిస్తారు. అది గవి మీరు క్వశ్చన్ వాటి మీదనే కదా మీకు ఇన్కమ్ ఉన్నది, రెవెన్యూ ఇన్కమ్ ఉన్నది అంతా కూడా. అంటే ఒక్కొక్క కరుకుతలు కూతారు. అదే వాళ్ళ గురించి మాట్లాడతారా? దానికి పొగ పెట్టని మిమ్మల్ని కాళ్ళ పెట్టకపోతే ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు హిందువుల విషయం కాబట్టి మాట్లాడతారు, హిందువులు మెత్తకుంటారు కాబట్టి మాట్లాడతారు. ఇప్పటివరకు మొత్తం గాలబెట్టుతారా? ఇదే వాళ్ళ ఉంటే వాడి జగన్ వాళ్ళ ఇంటి కాబట్టి వాడి ఇంట్లోనే వాడిని గాలబెట్టి వాడి మొత్తం మన ఫ్యామిలీ మొత్తం బర్ర బుడిదైపోతుంది ఈ పాటికి. ఇంకా వాడు లోపల ఉన్నాడు, వాడిని సెక్యూరిటీ ఇచ్చినావు నువ్వు, వాడికి ఇంకా యాక్షన్ అరెస్ట్ చేసి వాడిని రిమాండ్ చేయలేదు. నువ్వు ఇంతవరకు నువ్వు కేసు ఇనిషియేట్ చేయలేదు, ప్రొసీడింగ్ స్టార్ట్ కాలే అంటే పోలీసు వాళ్ళు నూరు మూసుకొని కూర్చున్నారంటే నువ్వు చెప్తేనే వాళ్ళు పోతారు, లేకపోతే వాళ్ళకి పోతుందని చెప్పిన కావచ్చు. పోలీసు వాళ్ళనే డైరెక్ట్గా పోవచ్చు కదా. ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటో ఎందుకు తీసుకోదు, ఎందుకు హిందువుల విషయం కాబట్టి. అదే వాళ్ళ మత పొల విషయం అయితే వాళ్ళ విషయం అయితే సుప్రీంకోర్టు తీసుకోకపోనా? ఈ దేశంలో జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరి కోసం పనిచేస్తారు? ఎవరి బూట్లో ఎవరి బిస్కెట్లకు ఆశపడి బతుకుతారు, ఎవరికి అమ్ముడు పోయినరు మీరంతా కూడా. చంద్రబాబు నాయుడు నీకు నీవైనా నీతి నిజాయితీ ఉండేది ఉంటే, సిగ్గు లజ్జ లాంటివి కూడా ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి కేసును ముందుకు లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయ ఇమీడియట్గా. పోలీసు వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ అయ్యి చక్కగా మా పోలీసు వాడు ఎస్పీ వాడు ఉన్నాడో వాడికి ఇమీడియట్గా వాడైనా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరంటే ఇక్కడ నుంచి మీకు రాలేదన్నమాట. గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాడు పోతాడు, వాడు పోలీసు వాడు, లేకపోతే వాడు పోడు అన్నట్టు. సుమోటో కేసు హైకోర్టు తీసుకోవద్దు. ఎందుకు తీసుకోదు? ఇది హిందువుల విషయం ఉంది కాబట్టి తీసుకోదు. సుప్రీంకోర్టు కూడా తీసుకోదు. మొన్న కదా కర్ణాటకలో అంటే హైకోర్టు జడ్జి కామెంట్ చేస్తే అది తప్పని చెప్పి ఇమీడియట్గా హైకోర్టు జడ్జికే సుమోటో కేసు ఇచ్చింది కూడా. హైకోర్టు జడ్జి మీద సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. బా ఎంత న్యాయం, ఎంత మదిపోతుంది ఈ దేశంలో కూడా. నవ్వుతారు అందరూ, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు నవ్వుతారు. ఈ దేశ ప్రజలందరూ మిమ్మల్ని గురించి నవ్వుకుంటారు మిమ్మల్ని. ఇది ఒక బనానా రిపబ్లిక్ అంటారు దీన్ని బనానా రిపబ్లిక్ అంటారు. అంటే బనానా రిపబ్లిక్ అంటే ఏంటిది? పాకిస్తాన్, అల్జీరియా, సోమాలియా ఉంటుంది చూడు, ఇంకా సుంటి దేశంతో ఇండియాని పోలుతారు. అంటే బనానా రిపబ్లిక్ అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియల్ అన్ని సచ్చిన దేశం అని అర్థం అనమాట. అంటే ఏది బతుకులేదనమాట. అంటే కేవలం శివాల్ మాదిరిగా ఉండి మీరు జీతాలు తీసుకుంటారు అన్నట్టు. అంటే మీరు బ్రతుకున్న శివాలు అనమాట. ముఖ్యమంత్రి కానీ ఎవడైనా, బ్యూరోక్రాట్ అయినా, ఐఏఎస్ అయినా, వాడు మెజిస్ట్రేట్ అయినా, జడ్జి, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు అయినా కూడా యు ఆర్ డెడ్ మ్యాన్, చచ్చిన వాళ్ళే మీరు. కానీ జీతాలు తీసుకుంటున్నారు అనమాట, ఏదో పని చేస్తున్నట్టు అనమాట. టోటల్లీ బ్యాంక్ కరప్ట్ కంట్రీ అన్నమాట. హిందువులు ఐక్యమైనంత ఇంత పెద్ద జరిగినాక కూడా హిందువుల సీమన్ శక్తులు రాలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీమన్ శక్తులు రాలేదు. మీరు చేసిన ద్రోహానికి వాళ్ళు గెలిపించిన వల్లనే ఈ దేశానికి ఇంత అన్యాయం జరిగిందనే శేబన్ పంపించలేదు హిందువులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. మీరు ఓట్లేయడం వల్ల కదా
పాప మీదే, మీ పాప అంతా మీదే అనే ఇంకో సిగ్గు అనిపించలేదు. ఇప్పటికైనా తిరగబడండి. వెంటనే మనం అరెస్ట్ చేయకుంటే చంద్రబాబు జగన్ కుంప మీద పడి బుద్ధి చెప్పండి. లేకపోతే ఉంటే ఈ దేశాన్ని హిందువులను ఎవరు రక్షించలేడు. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.